ఈ వీడియో గల్ఫ్‌కి రావడానికి 5,00,000 ఎందుకు అవుతాయి అన్న దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. మీ దగ్గర 5,00,000 ఉంటే గనక గల్ఫ్ వచ్చి మీకు 1,00,000 సాలరీ కావాలి అని అనుకుంటే దాని మీద మనం కొంచెం నాలెడ్జ్ అయితే తెచ్చుకుందాం. మీరు ఇక్కడికి రావడానికి వీసాకి ఆర్ టికెట్‌కి ఇండియన్ మనీ 2,50,000 లాక్స్ అవుతాయి. అది జస్ట్ ఈ ప్రాసెస్ అంతా ఒక 15, 20 డేస్ ప్రాసెస్ ఉంటుంది. అది మీరు ఇక్కడికి రావడానికి మాత్రమే. ఖతార్ గాని, కువైట్ గాని సేమ్ సిమిలర్‌గా ఒక 5,00,000, 7,00,000 టోటల్ అవుతాయన్నమాట. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత గల్ఫ్‌లో ఇంటర్నేషనల్ లైసెన్స్ రావాలంటే మినిమమ్ ఇండియన్ మనీ 1,00,000 రూపీస్ కావాలి. ఇంకా తక్కువలో అవుతది. మనం 1,00,000 పెట్టుకుంటే గనక మీకు తొందరగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నేను ఇండియాలో ప్రో రైడర్‌ని, నాకు ఇండియాలో హెవీ లైసెన్స్ ఉందంటే ఇక్కడ అవ్వదన్నమాట. ఇంటర్నేషనల్ లైసెన్స్ సంపాదించాలంటే దోల తీరిపోతది. అది కూడా 6 మంత్స్ టైమ్ అయితే పడుతది లైసెన్స్ మీ చేతికి రావడానికి. ఈ వీసా ఆర్ టికెట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వన్స్ మీరు ఇక్కడ ఖత్తర్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడికొచ్చి మీరు బెడ్ ప్లేస్ అనేది వెతుక్కోవాలి. ఎవరైతే మీరు ఆ టైమ్‌లో ఏజెంట్ ద్వారా వస్తదో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఉంటారు. మీకు బెడ్ ఇప్పియడం ఇవన్నీ. సో మీకు ఇప్పుడు ఈ లైసెన్స్ పీరియడ్ అనేది 6 మంత్స్ ఉంది కదా టైము. సో 6 మంత్స్ వరకు మీకు జాబ్స్ అనేది దొరకవన్నమాట. మీరు డ్రైవింగ్ పర్పస్ మీద వచ్చారు కాబట్టి డ్రైవింగ్ కోసమే వెయిట్ చేయాలి. సో డ్రైవింగ్ చేయాలంటే మీకు లైసెన్స్ రావాలి. లైసెన్స్ రావడానికి మినిమమ్ 6 మంత్ పీరియడ్ టైమ్ అనేది పడతది. లైసెన్స్ అనేది మీరు అప్లై చేస్తారు. అప్లై చేసేటప్పుడు మీరు మనీ మొత్తం అనేది పే చేస్తారు. ఇండియన్ మనీ 80,000, 1,00,000 లోపల పే చేస్తారు. కంప్యూటర్ టెస్ట్‌లు ఉంటాయి, రోడ్ టెస్ట్‌లు ఉంటాయి, పార్కింగ్ టెస్ట్‌లు ఉంటాయి. చాలా టెస్ట్‌లు అయితాయన్నమాట. ఏ టెస్ట్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ మీ మినిమమ్ ఫీజ్ అనేది పే చేసి మళ్ళీ ఆ టెస్ట్ అనేది తీసుకోవాలి. పాస్ అవ్వాలి తర్వాత. ఈ 6 మంత్స్ మీరు ఇక్కడ గల్ఫ్‌లో సర్వే అవ్వడానికి మీకు 6 మంత్‌కి సరిపడా రూమ్ రెంట్ మీ దగ్గర ఉండాలి. 6 మంత్స్‌కి మీకు ఫుడ్‌కి కూడా మనీ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. సో వీటిలన్నిటిని కలిపి ఒక ఎక్స్‌ట్రా 1,50,000 లాక్, 2,00,000 అవుద్దన్నమాట. సో మొత్తం కలిపితే 5,00,000. స్టార్టింగ్ మీకు వీసాకి ఆర్ టికెట్‌కి 2,50,000 లాక్స్ అయినాయి. గల్ఫ్ వచ్చిన తర్వాత లైసెన్స్ కోసం మీకు 1,00,000 అయింది. మిగతా 1,50,000 లాక్, 2,00,000 మీరు ఈ 6 మంత్స్ క్యారీ అవ్వడానికి ఆర్ రూమ్ రెంట్స్ ఆర్ మీ గ్రోసరీ, మీ ఫుడ్‌కి సరిపోతాయన్నమాట. 1,50,000 లాక్, 2,00,000 మొత్తం కలిపి బడ్జెట్ అనేది 5,00,000 అన్నమాట. సో ఈ 5,00,000 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటేనే మీకు మంత్లీ 1,00,000 దొరికే జాబ్ అనేది మీకు ఇక్కడ దొరుకుతది. అది కూడా డ్రైవింగ్ బేస్ మీద. నెక్స్ట్ వీడియోలో మనం గల్ఫ్‌కి రిలేటెడ్ గాని ఇంకో టాపిక్ డిస్కషన్ అయితే చేసుకుందాం. దానికన్నా ముందు ఉన్న అఫీషియల్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఫేస్‌బుక్.